మీరు అన్నట్టు ఫ్రిడ్జ్కి పెట్టినా, దాని తర్వాత ఏసీకి పెట్టినా, కూలర్కి పెట్టినా, గ్రైండర్కి పెట్టినా, ఏది ఎంత కన్జ్యూమ్ చేస్తుందో మీకు క్లియర్గా వస్తుంది. ఇంకోటి మా యాప్లో ఎట్లా తీసుకొచ్చినామంటే ఫీచర్ని, అసలు ఈ అప్లయన్స్ ఎంత కన్జ్యూమ్ చేయాలి. ఇప్పుడు మీరు ఏసీని ఫోటోగ్రాఫ్ తీసారు, అది ఏసీ అని తెలుస్తుంది. తర్వాత నా నేమ్ ప్లేట్ డీటెయిల్స్ తీసుకున్నారనుకోండి, అసలు యాక్చువల్లీ కొనుక్కున్నప్పుడు ఇది ఎంత కన్జ్యూమ్ చేయాలి. ఓకేనా, ఇది 1 hour వాడితే 1 unit రావాలి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎంత వస్తుంది, అప్పుడు ఎంత ఉండాలి, ఇప్పుడు ఎంత వస్తుంది. సో అది మనకు డిగ్రేడ్ అయింది అన్నట్టు. అట్లాంటి ఇన్సైట్స్ మొత్తం డీటెయిల్గా ఇస్తాం అన్నట్టు. సెల్ఫ్గా చేసుకోవచ్చు, మా క్లైమేట్ యోధా పార్ట్నర్ నుంచి ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళతో కూడా చేసుకోవచ్చు. అంటే ఇంత పవర్ఫుల్ యూనిట్ ఉంది చూడండి. ఇది ఇప్పుడు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో, ఇప్పుడు ఐ ఆల్సో కమ్ ఫ్రమ్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అందుకని మన అన్న ఇంతమందికి తెలుసు చెప్పండి, ఇంత ఒక సింపుల్ డివైస్ ఉంది. మీ పాడ్కాస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ యాంటిసిపేషన్ అండ్ ఇంట్రెస్ట్. అంటే ఇట్లాంటి తెలియనే తెలియదు. కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది అంటాం. నాకు ఇంకొక ఇన్స్టెన్స్ గుర్తొస్తుంది. ఇప్పుడు మేము యాక్చువల్లీ ఇండస్ట్రీస్ అండ్ బిజినెసెస్ కూడా హెల్ప్ చేస్తాం అన్నట్టు. కోవిడ్ ముందల వాళ్ళ చిన్నది చెక్క బిజినెస్ అన్నట్టు, అంటే వాళ్ళు వుడ్ కట్టింగ్ బిజినెస్, వుడ్ కట్టింగ్ బిజినెస్. ఆయనకు 5,000 బిల్ రావాలి, 5,000 రావాలి. ఓకేనా, ఆయనకు వస్తుంది 25,000 30,000 వస్తుంది. ఓకే, ఇది ఒక ఇన్స్టెన్స్. అండ్ ఇంకొకటి మా కాలనీలో అనే వాళ్ళది ఒక బేకరీ ఉంటుంది. ఓకేనా, ఆయనది అసలు ఆల్మోస్ట్ ఆయనది ఒక 35 రావాలి, ఆయనది కూడా 70,000-80,000 వస్తుంది. 2 నెలలు ఎక్కువ వచ్చింది ఆయనకి, ఈయన కూడా 3-4 నెలలు వచ్చింది. వీళ్ళందరికీ నేను అక్కడ వెళ్ళి చేసింది ఏం తెలుసా, అసలు సింపుల్గా అన్నట్టు ఆ పవర్ ఫ్యాక్టర్ని మానిటర్ చేయడానికి ఒక సింప్లెస్ట్ వేలా దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలనేది ఒక మెకానిజం ఎనేబుల్ చేసినాం అన్నట్టు. అసలు వాళ్ళకి దాని తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అవగాహన లేదు. ఇప్పుడు వాళ్ళకి డబ్బులు కట్టడానికి ఇబ్బంది ఉన్న పరిస్థితిలో వాళ్ళకు ఆప్టిమైజ్ చేసుకున్న ఒక ఆపర్చునిటీ ఉందనే తెలియదు. చూడండి ఎంత అన్ఫార్చునేట్ థింగ్. వాళ్ళు దానికోసం వాళ్ళు కట్టలేకపోతున్నారు. వాళ్ళని డిఫాల్ట్ లాగా అయిపోయింది వాళ్ళకి ఆ పరిస్థితి, ఆ టైంలో ఆ ఛాలెంజ్ అట్లుంది. బట్ ఇదంతా ఎక్సెస్ వచ్చిన బిల్ అది. వాళ్ళకి అదే 5,000-35,000 వస్తే వాళ్ళకి కట్టడానికి ఇబ్బంది లేకుంటుండే. ఇట్లాంటివి ఎన్నో కేసెస్ ఉంటాయి. నేనే చెప్తున్నా కదా, కళ్ళతోటి మేము వీ హ్యావ్ సీన్ ఇట్ అండ్ వీఆర్ హెల్పింగ్. అండ్ ఇప్పుడు ఇట్లాంటి ఆస్పెక్ట్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది, అన్నిటికీ అవగాహన రావాలంటే మన దగ్గర ఉన్న అప్లయన్సెస్ ఏంటి, ఫస్ట్ దాన్ని ఒక్కసారన్నా ఆడిట్ చేయాలి మనం. ఆడిట్ చేస్తే ఇట్లాంటి వేస్టేజెస్ ఏమైనా ఉంటే మనకు తెలుస్తాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్లింగ్ లాజిక్ ఎట్లా అవుతుంది, ఏమవుతుంది, మనకు అది కూడా అవగాహన ఉండాలి.